ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ వంచన సభలో పాల్గొన్న ఆయన ఇంత పచ్చి అబద్దాలు ఆడే ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వ నోటిఫికేషన్లు వచ్చే వరకు విశ్రమించేది లేదని సుధీర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సుధీర్ రెడ్డితో కలిసి అన్నారు. నేను మా ప్రభుత్వం అధికారంలో రాగానే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఆయన నమ్మబలికిండు. ఒక్క ఉద్యోగి కనుక వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది కుటుంబ సభ్యులు అంటే 60 లక్షలు, వీళ్ళు 30 లక్షలు, వాళ్ళు 60 లక్షలు, అంతా కలిపితే 90 లక్షలు అవుతారు. ఈ 90 లక్షల మా ఓట్లు మాకేస్తే 90 సీట్లు వస్తాయి, మేము గద్దెనెక్కుతాము, మీకందరికి కూడా స్వర్గం చూపెడతామని చెప్పి అన్నరా లేరా? ఓట్ల సంఖ్య కూడా లెక్క పెట్టి అన్నరా లేదా? మరి ఈ రోజు ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఒకడేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒకడేమో 70,000 అంటాడు, ఒకడు 60,000 అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో మీరు 2 సార్లు చూసారు. 70,000 అన్నాడు ఒకసారి, 60,000 అన్నాడు ఒకసారి. కానీ వీళ్ళు ఇచ్చేది 16,978 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ చరిత్రనే దొంగల చరిత్ర. ముఖ్యమంత్రికి ఉద్యోగం వచ్చే వాళ్ళ అన్నదమ్ములకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి.